హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్స్. ఈరోజు మనము ఒక ఫుల్ డిజైన్ని వేసుకుందామండి. ఈజీగా ఫాస్ట్గా. ముందుగా మనము ఒక ఫ్లవర్ని వేసేసుకుందాం. ఇక్కడ ఒక రౌండ్ వేసుకొని చూడండి. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక చెక్స్ వేసేసుకుందాము. ఈజీగా ఇలా ఫాస్ట్గా వేసేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది అన్ని ప్రాక్టీస్ చేసిన బిట్స్ కాబట్టి మనకు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటితోనే మనం ఈరోజు డిజైన్ అనేది సెట్ చేసుకుందాము. దీనికి ఇలా చిన్న చిన్నగా అవుట్లైన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు వీటి మీదుగా ఒక లైన్ అండి, అది బ్రాడ్ లైను. మరి ఒక లైను కింద పక్క కూడా అలానే ఒక లైన్ వేసేసుకుందాము. ఇదండి డబుల్ లైన్ కంపల్సరీ. ఇప్పుడు దీనికి అవుట్లైన్ వేసేసుకుందాం. నేను చెక్క ఇలా నీట్గా వేసేసుకోండి. మెహందీతోనే నేను చూపించాలని అనుకున్నానండి, కానీ మెహందీతో మీకు ఒకటేసారి అంత పెద్ద డిజైన్స్ అంటే రాదని ముందు పెన్సిల్తో నేర్పిస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా ఒక అవుట్లైన్ వేసుకుందాం కంపల్సరీ. చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుందో. ఇప్పుడు వీటిలో మిగిలిన వాటికి మనము పెద్ద పెద్ద చెక్స్ పెట్టేసుకుందామండి. నేను ఏమైనా ఇట్లా మిస్టేక్స్ వస్తే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎరేజ్ చేసుకోవచ్చు. అదే మెహందీతో అయితే రాదండి. అందుకని ముందుగా పెన్సిల్తో వేసేసుకొని తర్వాత మెహందీతో వేద్దాం. అప్పుడు మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసి మనకు ఆల్మోస్ట్ ఇంకా కొట్టేయడం అనేది లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా అడ్డానికి కూడా లైన్స్ వేసేసుకుందాము. చూడండి, ఇది అవుట్లైన్ అనేది కంపల్సరీ మనము బ్రాడ్గానే వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి 1 by 1 ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చెక్క మనం ఇలా ఫుల్గా వేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నేను ఎందుకు చెక్స్ నేర్పిస్తానంటే ఇంత ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మందికి రాదండి. మెహందీలో ఇదొకటి పార్ట్ అన్నమాట. చెక్స్ అనేది మెహందీతో పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుందండి. మనము నీట్గా ఇలా ఒక బాక్స్ వేసేసుకొని మెహందీతో ఫిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెక్స్ అనేది బాక్స్ మాదిరి వస్తుంది. ఒకవైపు ఇలా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలానే ఫిల్లింగ్ చేసేసుకుందాం. నేను చెక్క ఇలా నీట్గా వేసేసుకోవాలండి. ఎప్పుడైతే మనము ఒక డిజైన్ని క్లియర్గా ఫాలో అయితే అప్పుడు ఆ డిజైన్ అనేది మనకు ఆటోమేటిక్లీ ఫ్రీగా నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ డిజైన్ని మనము కింద లైన్ బ్రాడ్గా వేసేసుకొని దానికి ఇంకొక లైన్ అనేది కంపల్సరీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న వ్రింకిల్స్తో మనము ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇలా దీనికి అనుకుని ఇలా చూడండి చెక్క మనకు వచ్చేస్తున్నాయో నీట్గా.
ఓకే, ఇంతే అండి. చూడండి ఎంత బాగా ఫాస్ట్గా మనం ఒక బిట్ కంపల్సరీ కంప్లీట్లీ ఒక బిట్ అనేది చేసేసాము మనము. చూడండి ఏం చక్కగా వచ్చేసిందో. మనము ఇలా వేసేటప్పుడు మనకి కొత్త కొత్త ఆలోచనలు రావాలండి. ఇలా కూడా వేసుకోవచ్చు కదా అని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా ఆటోమేటిక్ మైండ్లో వచ్చేస్తుంది. ఇలా ఇక్కడికి ఎడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టార్టింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి ఒకటి ఇలా ఒక లైన్ వేసేసుకుందాం హాఫ్. ఏమైనా నేను మాట్లాడేటప్పుడు తెలుగు అనేది కొద్దిగా మిస్టేక్ ఏమైనా అయితే క్షమించండి. నాకు వచ్చే తెలుగుతోనే నేను మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు వీటికి వచ్చేసి ఇలా చిన్నగా ఇలా పెట్టేసుకుందాం. చూడండి ఇంచక్క ఇలా డబుల్ కూడా పెట్టేసుకుందాం. దీనికి డబుల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా అందరు ఇలా వేసేసుకొని తర్వాత ఇలా వేసుకోవాలండి. చూడండి చెక్క మనకి ఇది ఒక కొత్త బిట్ అండి. మనం నేర్చుకునే బేసిక్స్లోనే ఒక కొత్త బిట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎడ్జ్లో మనము ఒక వ్రింకిల్ అనేది తిప్పుకుందాం. దీనికి 2 అవుట్లైన్స్ వేసేసుకొని చూడండి చెక్క ఇలా వేసేసుకుందాము. దీనికి మళ్ళీ ఇలా అవుట్లైన్ అయిన తర్వాత ఈ ఆకులకి ఈ అవుట్లైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఫిల్లింగ్ చేసేసుకుందామండి. దీనికి ఒక అవుట్లైన్ వేసుకుందాము. చూడండి చెక్క అవుట్లైన్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ మధ్యలో ఒక్కొక్క లైన్ అనేది పెట్టేసుకుందాం, ఎందుకంటే నింపుగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే గ్యాప్లో సేమ్ రింకిల్ అండి. దీన్ని కూడా ఇలానే వేసేసుకుందాం. చూడండి చెక్క దీనికి కూడా ఒక 2 అవుట్లైన్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ మిగిలింది కదా, ఏం వేద్దామంటే చిన్న వ్రింకిల్స్ వేసేసుకుందామండి, సరిపోతుంది. అంతే, గ్యాప్ అనేది మనం ఫిల్ చేసుకొని రావడం ఒక్కటే, ఆ తర్వాత అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత దీనిలో మరి ఇంకొకటి ఇలా వేసేసుకుందామండి. దీనికి కూడా మరి ఒకటి ఇన్లైన్ వేసుకుందాము. చూడండి ఎప్పుడైతే మనము 2 లైన్లలో ఒక లైన్ ఖచ్చితంగా పైన లైన్ అయినా కింద లైన్ అయినా లావుగా కొద్దిగా బ్రాడ్గా వేసుకుంటూ ఉంటే అప్పుడే మనకి డిజైన్లో బిట్ అనేది డిఫరెంట్గా కనబడుతుందండి. ఇప్పుడు వీటిని ఇలా చిన్నగా చూడండి, ఇది ఒకటి కొత్త బిట్ మనకి. నేను అన్నాను కదా వేస్తూ ఉంటే కొత్త బిట్స్ అనేవి ఆటోమేటిక్లీ మీకు నేర్పించేస్తానని. ఇప్పుడు ఇందులో మనము అన్ని చిన్న చెక్స్ పెట్టేసుకుందామండి. ఇందులో ఒక చిన్న వ్రింకిల్ అండి, దానికి ఒక అవుట్లైను, మళ్ళీ ఇలా చిన్నగా, మళ్ళీ ఇందులో చెక్స్ చిన్న చెక్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. మరి ఇందులో చిన్న చెక్స్ ఒకటి అలా ఒకటి ఇలా పెట్టేసుకుందామండి. చూడండి చెక్క మనకి ఇలా వచ్చేసిందో. ఇప్పుడు ఈ గ్యాపుల్లో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాపుల్లో అండి మనకి ఏం లేదు, ఇప్పుడు ఇలా లైన్స్ వేసేసుకుని ఇలా వ్రింకిల్స్ తిప్పేసుకున్నామండి. అవుట్లైన్ అయితే వేసేసుకున్నాం దీనికి. చూడండి మీకు ఇంకా బ్రాడ్గా కనిపించాలంటే కోంత వేసేటప్పుడు కొంచెం లావుగా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒక వ్రింకిల్ తిప్పేసుకోండి. ఇప్పుడు దీనికి చూడండి డిజైన్ అయితే ఎక్కువగా తిప్పుకోమాకండి, ఎందుకంటే మనము చైన్ అయితే అలా తిప్పుకోలేము.
మనం ఎలా అయితే పెట్టుకొని ఉంటామో మీరు అలానే పెట్టేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీరు ఇలా స్టార్ట్ చేశారు, మేము వేయాలంటే ఎలా అని. మీరు ఫోన్ తిప్పేసి పెట్టేసుకోండి, మీకు డిజైన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎలా స్టార్టింగ్ చేశారనేది. అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఏం అవసరం లేదు. నాకు నిన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, మేడం మీరు ఇలా వేసినప్పుడు మేము వేయాలంటే మాకు కష్టంగా ఉంది మేడం అంటే, నేను ఆమెకి ఏమైనా రిప్లై ఇచ్చానంటే, ఫోన్ని మామూలుగా ఇలా చూసేవారు అలా తిప్పి పెట్టేసుకోండి, డిజైన్ ఆటోమేటిక్లీ ఇలా మీకు మెహందీ అనేది ఇలా కనబడుతుంది. మనం ఫోన్ తిప్పేసుకుంటే ఎలా స్టార్ట్ చేయాలనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. ఇలా కూడా నేర్చుకోవాలి, ఇలా కూడా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇలా అయితే మనం వేయడానికి కంఫర్ట్ ఉంటుంది, ఇలాగైతే వేరే వాళ్ళకు కూడా వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటి మధ్యలో మనం ఒక ఆకుల్ని వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆకులకైతే ఇన్లైన్ కంపల్సరీ వేసేసుకుందాము. ఇది సైజ్ చిన్నగా వచ్చింది కాబట్టి అవుట్లైన్ వేసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా రావాలి కదా, అందుకని చూడండి. చూడండి నేను చెక్క ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని ఇలా అనేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మనము చిన్న చిన్న వ్రింకిల్స్ని నింపేసుకుందాం. ప్రతి ఒక్క డిజైన్ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను బాగుండే డిజైన్లు, బాగలేని డిజైన్లు, మీడియంగా ఉన్న డిజైన్లు అన్నీ మీకు ఇలా చూపిస్తున్నానండి. అన్నీ మంచివే నేర్చుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. కొన్ని ఇలాంటివి కూడా నేర్చుకుంటూ ఉంటేనే దీంట్లో కొత్త కొత్త బిట్స్ మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇలా బిట్స్ని కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు మీరు ఏమంటారో, ఆ రోజు మాకు ఈమె నేర్పించలేదే మనం చూసినప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. అందుకనే నేను అన్ని డిజైన్లు నేర్పించాలనే ఉద్దేశంతోనే మీకు నేర్పిస్తున్నాను. చూడండి నేను చెక్క ఇలా అన్నీ చూపించేస్తాను. అన్ని డిజైన్స్ని మనము మీకు పరిచయం చేస్తున్నాను. ఈ గ్యాపుల్లో కూడా మనము మొత్తం రింకిల్స్ని వేసేసుకుందాం. ఇలా అన్నీ ఫిల్లింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీనికైతే అవుట్లైన్ కంపల్సరీ వేసేసుకుందామండి. చిక్కు చిక్కు ఉన్నా కూడా డిజైన్ అనేది మనకి నీట్గా కనపడాలి. ఎప్పుడైతే మనము ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదండి, ఇప్పుడైతే ఇలా ఒక హాఫ్, దీన్ని మళ్ళీ ఇలా, దీనికి ఒక ఇన్లైను, దీనికి ఒక అవుట్లైను. ఇన్లైన్ అవుట్లైన్ కంపల్సరీ అండి. ఇప్పుడు మనము ఇన్లైన్ని బ్రాడ్గా వేసేసుకుందాము. దీనికైతే అవుట్లైన్ వేసేసుకుందాము బ్రాడ్గా. ఇప్పుడు వీటికి వచ్చేసి మనము ముందుగా వీటన్నింటికి చెక్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాము. చూడండి ఇప్పుడు వీటిని అంతా ఫిల్లింగ్ చేసేసుకుందాము.
ఇలా 1 బై 1 నీట్గా ఫిల్లింగ్ అనేది మనం చేసేసుకుందామండి. ఫిల్లింగే మెయిన్ పాయింట్ కాబట్టి మీరందరూ ఫిల్లింగ్ని బాగా నేర్చేసుకోండి. చెక్స్ ఈజీ అండి, 1 బై 1 మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము అంతా ఇలా పెద్ద పెద్ద వ్రింకిల్స్ పెట్టేసుకుందాము. చూడండి, మీకు ఈరోజు డిజైన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ ఇలాంటి డిజైన్స్ కూడా మీకు నేర్పించాలనే ఉద్దేశంతోనే నేర్పిస్తున్నానండి. దీనికి అవుట్లైన్ కంపల్సరీ. అవుట్లైన్ అయిపోయిన తర్వాత వీటికి ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా మనము ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు దీని మీదనే ఇలా వేసుకుందామండి. దీన్ని ఒక అవుట్లైన్కి ఈ ఆకులకి మధ్య ఫిల్లింగ్ చేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్లో ఒక వ్రింకిల్ తిప్పేసుకుందాం. చూడండి, మనం నేర్చుకున్న బిట్స్తోనే మనము మంచిగా కొత్త డిజైన్స్ అనేది వేసేసుకుంటున్నాము. సేమ్ టు సేమ్ ఇలానే. ఇప్పుడు మిగిలిన గ్యాప్లో కూడా ఇలా అయిపోయిందండి. ఇప్పుడు రెండింటికి మధ్య ఇలా ఒక రౌండ్ వేసేసుకుందాము. ఇది కొద్దిగా మందంగా వేసుకుందాము, బ్రాడ్గా. ఎందుకంటే బ్రాడ్గా వేసుకోవాల్సింది మీకు బిట్ అనేది హైలైట్గా ఉండాలని. ఇప్పుడు దీనికి ఒక అవుట్లైన్ వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇందులో మనము ఇక్కడ ఒక చిన్న ఇలా వ్రింకిల్స్ వేసేసుకుందామండి. చూడండి, పై భాగంలో వేస్తున్నాం మనం వ్రింకిల్స్, కింద భాగంలో కాదు. చూడండి, చెక్క ఇలా వ్రింకిల్స్ అనేది తిప్పేసుకుందాము. ఇది కూడా కొత్త బేసికే అండి. చూడండి, చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని అంతా మనము ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిలో మధ్యలో మనము మరి ఇంకొక లైన్ వేసేసుకొని ఇప్పుడు వీటిలో నైస్గా చెక్సెస్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను పెన్సిల్ని ఎలాగైతే ఇలా షార్ప్ చేసుకున్నానో కోన్ని కూడా మీరు ఒక బట్ట అనేది పెట్టేసుకొని కోన్ని ఇలా అనుకుంటా మనము కోన్ని అయితే వేసుకుంటుంటే ఇక్కడ మొదలు అనేది నైస్గా ఉంటే కోన్కి ఆటోమేటిక్లీ వచ్చేస్తుందండి. అది చిన్న చెక్స్ పెట్టేసుకుందామండి. ఇది కూడా మీకు కొత్త డిజైనే. చూడండి, ఇదంతా కొత్త బిట్సే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇంత హైలైట్ కాకుండా కూడా మీకు ఈ డిజైన్ నేను నేర్పలేదని అనకూడదని చెప్పేసి నేను అన్నీ నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అన్నీ నెట్ అండి చెక్స్. చూడండి, చెక్క ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు తర్వాత ఇంకో లైన్ అండి, ఇక్కడ వరకు వేసి ఇక్కడ కూడా మరి ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ గ్యాప్లో మనము చిన్నగా వ్రింకిల్స్ పెట్టేసుకుందాము. కానీ అయ్యో ఈ డిజైన్ ఈజీలే మనకు వచ్చేస్తుందని అనుకుంటారేమో, కానీ మీరు ఒకసారి వేసి చూడండి, ఈజీనో హార్డ్నో తెలుస్తుంది మీకు. ఏమైనా నేర్చుకోవాలి, అన్ని బిట్స్ ఫాలో అయితేనే మనము మెహందీలో ఈజీగా అయిపోతుందండి.
అందుకనే నేను అయ్యో ఈ డిజైన్స్ వస్తాయి ఏముంది ఈజీ అనుకుంటారు, కానీ ఈ బిడ్స్ కొందరికైతే కొన్ని రావు. రానివారైతే నేర్చుకోండి, వచ్చేవారైతే మీ ఇష్టం. ఇంకా నేనైతే ఏం చెప్పలేను. చూడండి, దీనికి కూడా ఒక కంపల్సరీ ట్రిపుల్ లైన్ ఉండాలండి. మీరు మెహందీతో వీలైనంత వరకు మెహందీతో ప్రాక్టీస్ చేయండి. పెన్సిల్తో వేసేసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన బిట్టు వేయకూడదు. ఎలాగైతే మీరు పెన్సిల్తో స్టార్ట్ చేసింటారో అలానే వేసుకుంటేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారండి. చూడండి, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. దీనికి ఒక రౌండ్ అండి. ఇప్పుడు వీటికి వచ్చేసి మనము ఏం వేసుకుందాము. ఓకే, చిన్న చిన్నగా ఇలా వేసేసుకుందామండి. ఏం చెక్క ఇలా చెక్క ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు వీటికి చిన్న చిన్న లైన్స్ అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాము. నేనైతే మీకు కెమెరాకి బాగా కనిపించాలని పేపర్ ఇలా తిప్పుతున్నాను. మీరైతే తిప్పుకోకూడదు, ఎందుకంటే మనం హ్యాండ్ అయితే ఇలా ఒకరికి మెహందీ పెట్టేకి ఇచ్చినప్పుడు ఇలానే ఇస్తాం, కానీ ఇట్లా తిప్పి అట్లా తిప్పి అంటే మన హ్యాండ్ ఏం కావాలండి. అందుకని ఇది మీకు కెమెరాకి దగ్గరగా రావాలని నేను పేపర్ని తిప్పుతున్నాను అంతే తప్ప నాకు ఇలా అయినా వేస్తాను అలా అయినా వేస్తాను. మీరు కూడా నాకంటే బాగా వేయాలండి. చూడండి, దీనికి కూడా ఒక హాఫ్ రౌండ్ వేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా పెద్ద పెద్దగా ఇలా వేసేసుకుందాము. చూడండి, ఈ చెక్క ఇలా అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు కొత్త బిట్ అండి మీకు నేర్పించేది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మరీ చిన్నగా కాకుండా చెక్స్ పెద్దగా పెట్టేసుకోండి. ఒకటి ఫిల్ చేసేసుకుందాము. అన్నింటి 1 by 1 ఫిల్లింగ్ చేసేసుకొని ఇందులో కొత్త ఏమి ఉంది అంటారేమో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇలా ఫిల్లింగ్ చేసిన తర్వాత ఇందులో మధ్య మధ్యలో ఇలా డాట్స్ ఒకటి పెట్టేసుకుంటూ వెళ్దామండి. చూడండి, ఇది కూడా ఒక రకమైనటువంటి బిట్, మనకు మంచి బేసిక్, అంటే ఇది చాలా హైలైట్గా ఉంటుందండి ఇలా పెట్టుకుంటే కూడా మనకి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫింగర్స్ కండి క్యాప్స్ అయితే కంపల్సరీ. ఫుల్ డిజైన్స్కి క్యాప్స్ పెట్టుకోండి. చాలామంది మొరట అంటారు, కానీ ఇప్పుడు ట్రెండ్ అండి మళ్ళీ అలానే కొత్తగానే ఇప్పుడు మళ్ళీ అందరూ వేయించుకుంటున్నారు. ఇప్పుడు దీనికి చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా క్లీన్గా పెట్టేసుకోండి. దీనికి కూడా దీన్నైతే ఫిల్లింగ్ ఇలా చేసేసుకోండి. ఫిల్లింగ్ అయితే మామూలుగా లాస్ట్కి చేసేసుకోండి. నేను చూపిస్తాను అది కూడా మీకు. ఈ వేళ్ళకైతే ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే మనకి హ్యాండ్ పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి కదండి. లాస్ట్లో ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి 3 లైన్స్ అయితే కంపల్సరీ అండి. ఇది బ్రొటన వేలికి ఏమవుతుందంటే స్పేస్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఈ వేళ్ళకైతే తక్కువ వస్తుంది. ఇక్కడ స్పేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 లైన్స్ వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది అనేది ఫిల్లింగ్ చేసేసుకోండి. చాలా బాగా కనబడుతుందండి ఇది కూడా.
చూడండి ఇటువైపు కూడా అలానే చూడండి, ఇంకొకసారి చూసుకోండి, గమనించండి. ఇప్పుడు ఇలా దీన్ని అనేది ఫిల్లింగ్ చేసేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ప్లేస్ని ఫిల్లింగ్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. దీనికి కూడా అలానే చూడండి చెక్క ఇలా మనము వేసేసుకుంటూ ఉంటే మనకు ఒక డిజైన్ అనేది వచ్చేసిందండి. ఇక్కడ ఫిల్లింగ్ కంపల్సరీ ఎందుకు చేసుకోమంటున్నానంటే, నేను ఫిల్లింగ్ చేస్తే అదొక కొత్త బిట్ వస్తుంది. అది కాక మనం ఇలా పొడుగు వేసుకున్నప్పుడు మన వేళ్ళు అనేది పొడుగుగా కనబడతాయండి, బాగా కనబడుతుంది. ఇప్పుడు దీనికి కూడా మనము ఫిల్లింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా చూడండి, దీనికైతే రెండు లైన్సే అండి. ఈ వేళ్ళకైతే రెండు లైన్సే. వీటి ఒక్కదానికే 3, ఎందుకంటే ఇది వేళ్ళు లావుగా ఉంటుంది కాబట్టి. చూడండి నేను చెప్తా ఇలా వేసేసుకుంటూ మనం ఉంటుంటే త్వరగానే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఫిల్లింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే అదొక నా కొత్త బిట్ హైలైట్గా కనబడుతుందండి. వేసేసుకొని దానికి కూడా ఒక అవుట్లైన్ చూడండి, నాకు అవుట్లైన్ కూడా పట్టింది. ఇటు పక్క కూడా చూడండి, దీన్ని ఆనుకొనే వేసేసుకోండి. ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు దీనికి కూడా ఒక అవుట్లైన్ అయితే కంపల్సరీ అండి. ఇలా అయినా వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎలాగైనా పెట్టేసుకోండి. కానీ డిజైన్ అయితే ఇలా క్లియర్గా ఉండాలి. అవుట్లైన్ అయితే కంపల్సరీ. అంతే చూడండి చక్కగా క్లియర్ అయిపోయిందో. చూడండి ఇప్పుడు ఇదంతా ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఎన్ని చక్కగా మనకు వచ్చేస్తుందో. మనము వేసుకోవడంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఏమైనా మిగిలితే ఇలా చూడండి, ఇలా ఈజీగా మనము ఫిల్లింగ్ అనేది చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి చెక్క మనకి ఫుల్ డిజైన్ అనేది ఒకటి వచ్చేసింది. ఈ డిజైన్ వచ్చేసి ఫుల్ డిజైన్ అండి. ఆర్ట్ బై షబానా.